అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మనం పేజ్ నెంబర్ 135 యూనిట్ 9కి సంబంధించిన థింకింగ్ అబౌట్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో దాన్ని చూస్తూ ఉన్నాం. సిబిఎస్ఈ సిలబస్ 10th క్లాస్కి సంబంధించినటువంటి అండ్ 9th యూనిట్ అనమాట. ఇది 9th యూనిట్లో మనం అయితే ఉన్నాం. పేజ్ నెంబర్ 135. ఈ డిస్ప్లే హ్యాస్ బీన్ ట్రాన్స్లేటెడ్ ఇంటూ ఇంగ్లీష్ ఫ్రమ్ రష్యన్ ఒరిజినల్. ఏదైతే మా ప్రపోజల్ చూస్తున్నామో ద మ్యారేజ్ ప్రపోజల్ యాక్చువల్గా ఇది రష్యా నుంచి అంటే రష్యన్ భాషలో ఉంది. దీన్ని ఏం చేశారంటే ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ అయితే చేయడం జరిగింది. ఆర్ దేర్ ఎనీ ఎక్స్ప్రెషన్స్ ఆర్ వేస్ ఆఫ్ స్పీకింగ్ దట్ స్ట్రైక్ యూ యాజ్ మోర్ రష్యన్ దాన్ ఇంగ్లీష్. చదివేటప్పుడు ఇంగ్లీష్ జనరల్గా మనం కొన్ని చదువుతూ ఉంటాం. అంటే ఇంగ్లీష్ నావెల్స్ కానివ్వండి, ఇంగ్లీష్కి సంబంధించిన కథలు చదువుతూ ఉంటాం. కానీ ఇది ద ప్రపోజల్ మనం చదువుతూ ఉంటే అది ఆంగ్ల భాషలాగా ఉండనే ఉండదు. సమ్వాట్ డిఫరెంట్గా అనిపిస్తుంది. ఈ సమ్వాట్ డిఫరెంట్ అనేది ఏదైతే ఉందో అది రష్యన్ భాష నుంచి యాజ్ ఇట్ ఈజ్గా చేయబడినటువంటి ట్రాన్స్లేషన్ వల్ల జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, వుడ్ యాన్ అడల్ట్ మ్యాన్ బీ అడ్రస్డ్ బై ఓల్డర్ మ్యాన్ యాజ్ మై డార్లింగ్. యాక్చువల్గా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మై డార్లింగ్ అని అంటే వాళ్ళ లవర్నో లేకపోతే భార్యనో డార్లింగ్ అని పిలవడం జరుగుతుంది. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే చుబుక్కో ఏం చేస్తాడంటే మన ఎవరైతే లొమో ఉన్నాడో ఆ లొమోని డార్లింగ్ అని పిలవడం అయితే జరుగుతుంది. అలానే మై ట్రెజర్ ఇవన్నీ ఎవరిని పిలుస్తారంటే ఒక బాయ్ ఒక గర్ల్ని అంటారు. మై లవ్, మై డార్లింగ్, మై ట్రెజర్ ఈ విధంగా ఉంటుంది ఇంగ్లీష్లో. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే రష్యన్ దాని నుంచి డైరెక్ట్గా తీసేసుకోవడం వలన కొన్ని పదాలని ఈ విధంగా తర్జుమా అయితే చేయడం అయితే జరిగింది. రీడ్ త్రూ ద ప్లే కేర్ఫుల్లీ. ఈ ఏదైతే ప్రపోజల్ ఉందో యాంటన్ చెకోవ్ రాసినటువంటి ప్రపోజల్ జాగ్రత్తగా చదవండి కేర్ఫుల్లీ. ఫైండ్ ఎక్స్ప్రెషన్స్ దట్ యు థింక్ ఆర్ నాట్ యూజ్డ్ ఇన్ కాంటెంపరీ ఇంగ్లీష్. ఇప్పుడు సమకాలీన ఆంగ్ల భాష ఏదైతే ఉందో ఆ భాషలో కాకుండా రాయబడినటువంటి ఏవైతే ఉన్నాయో వాటిని గమనించండి. అండ్ కాంట్రాస్ట్ దీస్ విత్ ఇడియమాటిక్ మోడర్న్ ఇంగ్లీష్ ఎక్స్ప్రెషన్స్ దట్ ఆల్సో అక్కర్ ఇన్ ద ప్లే. అట్లానే ఏం చేయమంటారంటే కాంట్రాస్ట్, ఇప్పుడు ప్రజెంట్ వాడేటటువంటి ఏదైతే టర్మినాలజీ ఫ్రేజ్లు ఉన్నాయో వాటితో ఒకసారి సరిపోల్చుకోండి, సరిచూడండి అనేసి చెప్పడం అయితే జరుగుతున్నాయి. ఇక దీనికి సంబంధించినటువంటి సమాధానాన్ని మనం చూద్దాం. ఎక్స్ప్రెషన్స్ నాట్ యూజ్డ్ ఇన్ కాంటెంపరీ ఇంగ్లీష్ ఆర్. కాంటెంపరీ అంటే సమకాలీన ఏదైతే ఈ టైంలో ఏవైతే వాడుతున్నారో అవి కాకుండా డిఫరెంట్గా ఉపయోగించింది ఏంటంటే మై ఏంజల్, మై బిలవ్డ్, మై బ్యూటీ ఇవన్నీ అమ్మాయిలకు వాడేస్తారు జనరల్గా ఇంగ్లీష్లో. హియర్ దీస్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ యూజ్డ్ ఫర్ అన్ అడల్ట్ మ్యాన్. అమ్మాయిల కోసం అండి జనరల్గా వాడతారు ఇవి కూడా. ఇప్పుడు ప్రజెంట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కూడా మై ఏంజల్, మై బిలవ్డ్, మై బ్యూటీ అనేవి వాడతారు. కానీ ఎవరికి వాడతారు? అమ్మాయిలకు వాడతారు. కానీ ఇక్కడ ఒక పెద్ద ఆయన చాచా చుక్కో లోమేలకు వాడారు. ఆల్ దట్ సార్ట్ ఆఫ్ థింగ్ అంటే నాట్ ఎక్స్ప్లెయినింగ్ వాట్ ఇట్ ఈస్, జస్ట్ లీవింగ్ యాజ్ ఇట్ ఈస్. ఓకే, అంతటితో వదిలేయడం, ఇంకేమి వాట్ ఈజ్ ఇట్, జస్ట్ లీవింగ్ ఇట్ యాజ్ ఇట్ ఈస్ అంతే, అట్లా వదిలేయడం అనమాట. అదొకటి. హౌ మే యూ బీ గెటింగ్ ఆన్ అని అడగడం, అంటే ఏం విషయాలు ఇలాంటివి ఉంటాయి చూసారా, అట్లాంటివి ఇవి వాడడం అయితే జరిగింది. ఏదైతే ట్రాన్స్లేషన్ ఏదైతే జరిగిందో మ్యారేజ్ ప్రపోజల్ లేదా ప్రపోజల్ అనేది ఏదైతే ట్రాన్స్లేట్ చేశారో అప్పుడు ఏం చేశారంటే యాజ్ ఇట్ ఈస్గా రష్యన్ భాషలో ఏవైతే ఉన్నాయో యాజ్ ఇట్ ఈస్గా తర్జుమా చేయబడినాయి. కాబట్టి ఈ పదాలు అయితే రావడం అయితే జరిగిందనమాట. యాక్చువల్గా మై ఏంజల్, మై బిలవ్డ్, మై బ్యూటీ అనేది జనరల్గా వాడే, కాకపోతే ఒక అమ్మాయి వాడతారు కానీ పెద్ద ఆయన ఒక కుర్రోడికి మాత్రం ఇవి మాత్రం వాడరు. తర్వాత మనకి ఇందులోనే రెండో ప్రశ్న కనుక చూసినట్లయితే ఇందులో ఈ పదాలు ఏవైతే ఉన్నాయో ఆ పదాలని చూసి వాటికి సంబంధించినటువంటి సిలబుల్స్, ఎన్ని సిలబుల్స్ ఉన్నాయి, హౌ మెనీ సిలబుల్స్, అది అలానే స్ట్రెస్, ఈ రెండు కూడా గుర్తించమన్నారు వీటికి సంబంధించి.
మనం జాగ్రత్తగా గమనించినట్లయితే వీటికి ఎట్లా చేయాలి అనేది సింపుల్గా మనం చూద్దాం. ఏదైతే స్ట్రెస్ ఏదైతే ఉందో అట్లానే సిలబుల్స్ కూడా సింపుల్గా మనం 2 పనులు చేయాలి ఇక్కడ. ఒకటి ఏంటంటే ఎన్ని సిలబుల్స్ ఉన్నాయో రాయాలి, ఒత్తి ఎక్కడ పలకాలో రాయాల్సి ఉంటుంది. ఇక్కడ మనం చూసినట్లయితే మొదటిది పాల్పిటేషన్స్. దీని కనుక మనం తెలుగులో రాసినట్లయితే ఈ విధంగా రాస్తాం, పాల్పిటేషన్, ఈ విధంగా రాస్తాం. ఇప్పుడు రాసిన తర్వాత హౌ మెనీ సిలబుల్స్ అంటే ఎన్ని సిలబుల్స్ ఉన్నాయో మనం చెప్పాల్సి ఉంటుంది. ఎలా చెప్తాం? సింపుల్. సిలబుల్ అంటే ఏంటంటే అచ్చుతో కంప్లీట్ అవ్వాలి. ఆ యొక్క అక్షరం కానీ ఆ అక్షరం అనేది పా అదొక సిలబుల్, పి ఒక సిలబుల్, టే ఒక సిలబుల్, షా ఒక సిలబుల్, అనేది సిలబుల్ కాదు. ఆ కలిపి నా అయిందనుకోండి అప్పుడు సిలబుల్ అవుతుంది. కాబట్టి పాల్పిటేషన్ అనేది 4 సిలబుల్స్ అనమాట. ఇప్పుడు మనం ఈ విధంగా సిలబుల్స్ అయితే రాయాల్సి ఉంటుంది. సిలబుల్స్ ఈ విధంగా. ఇంటర్ఫియర్ మాత్రం ఒక ఎక్సెప్షన్ ఉంది. అదేంటంటే ఫియా. ఇప్పుడు ఇంటర్ఫియర్ రాసామనుకోండి, దీంట్లో ఫియా ఏదైతే ఉందో అది ఒక సిలబుల్ అన్నమాట. సింపుల్. ఎట్లా అంటే దీన్ని ఇలా రాస్తారు. సింపుల్గా మొత్తం కలిపి ఒకటే సిలబుల్గా మనం పరిగణిస్తాం. 1, 2, 3 అట్లా. ఇంటర్ఫియర్ 3 సిలబుల్స్ మాత్రమే ఉంటాయి. ఇంప్లోర్ రాశారనుకోండి, ఇంప్లోర్ ఇలా రాస్తాం. ఇంప్లోర్ ఈ ఒకటి, ప్లో ఒకటి, అంతే 2 సిలబుల్స్. తర్వాత థరో బ్రెడ్, దీన్ని రాశారనుకోండి, థరో బ్రెడ్, ఈ విధంగా. డి తీసేస్తాం. 1, 2, 3 సిలబుల్స్. ఇక్కడ ఉంది చూడండి, 3 సిలబుల్స్. తర్వాత పెడిగ్రీ కూడా మనం రాసామనుకోండి, చూడండి 3, 1, 2, 3 సిలబుల్స్. ప్రిన్సిపుల్ రాసామనుకోండి, ప్రిన్సిపుల్ రాస్తే 1, 2, 3 సిలబుల్స్ అనమాట. ప్రిన్స్పు అట్లా. ఎవిడెన్స్ అనేది మనం కన్సిడర్ చేయడం. ఎవిడే 3 సిలబుల్స్. మిస్ఫార్చ్యూన్ రాసామనుకోండి, మిస్ఫార్చ్యూన్. అన్నీ కన్సిడర్ చేయం. ఆ కలిసి నా అయితే కన్సిడర్ చేస్తాం. మీ ఫార్చు 3 సిలబుల్స్. అదిగోండి, మీ ఫార్చు, ఆ విధంగా. తర్వాత మలీషియస్, అదిగోండి ఇలా రాస్తాం. మాలీషా 3 సిలబుల్స్ అనమాట. ఎంబిజిల్మెంట్ అది రాస్తే 4 సిలబుల్స్ అవుతుంది. ఆర్కిటెక్ట్ రాసామనుకోండి, చివరిలో ఏదైతే ఉందో అది తీసేస్తాం. కారణం ఏంటి? దానికి అచ్చుతో కలిసి ఫుల్గా ఏర్పడాలి ఆ అక్షరం అనేది. అలా లేదు. ఆ, కీ, టే. ఆలో ఆ ఉంది, కీలో ఈ ఉంది, టేలో ఏ ఉంది. ఇది లో ఏం లేదు. అందుకని 3 సిలబుల్స్. నైబర్ ఈ విధంగా. తర్వాత అకస్టమ్డ్ రాసే మనం ఈ విధంగా రాయడం అయితే జరుగుతుంది. ఆకాష్ట 3 సిలబుల్స్. టెంపరరీ, టే, పో, రా, రీ 4 సిలబుల్స్. బిహేవియర్ అది మనం చూసామంటే బిహేవియర్. ఇక్కడ ఫియర్కి ఎట్లా అయితే మనం రాసామో అట్లానే ఇక్కడ కూడా యా అనేది, ఎర్ అనేది ఏదైతే ఉందో అది కన్సిడర్ చేయము. ఫియా ఎట్లా అయితే 1 అయిందో వియా అనేది ఒకదాని కిందకి వెళ్ళిపోతుంది. బిహేవియర్ అది కాస్త 3 సిలబులే. అండ్ డాక్యుమెంట్స్ వచ్చేసి డాక్యుమెంట్. ఈ విధంగా ఇది డాక్యుమే 3 సిలబుల్. ఇక స్ట్రెస్ విషయానికి వస్తే చాలా సింపుల్గా మనం చెప్పగలిగేది ఏంటంటే, సింపుల్గా దీర్ఘం ఉన్న దాని మీద స్ట్రెస్ ఉంటుందండి.
అయితే కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి, మినహాయింపులు. షా అనే పదం కనుక ఉంటే దానికన్నా ముందున్న ఏదైతే అక్షరం ఉంటుందో, షా అనేటటువంటి అక్షరం ఉంటే దాని ముందున్నటువంటి అక్షరం మీద స్ట్రెస్ ఉంటుంది. ఇక్కడ మనం చూడండి, పా అనే దీర్ఘం ఉంది, పా మీద రావాలి, కానీ ఇక్కడ షా ఉండడం వల్ల టే మీద వస్తుంది. పాల్పిటేషన్స్, అదిగోండి టా మీకు రెడ్ మార్కులు ఉంటాయి. ఇంటర్ఫియర్లో ఫియా మీద ఉంటుంది స్ట్రెస్. ఇంప్లోర్, ప్లో అనేది చూడండి ఇక్కడ మనకి దీని మీద ప్లో దీర్ఘం ఉంది, ప్లో మీద వస్తుంది. థరోబ్రెడ్ నౌన్స్కి ఫస్ట్ దాని మీద ఉంటుంది కాబట్టి అట్లా. పెడిగ్రీ కానివ్వండి, ప్రిన్సిపల్ కానివ్వండి, ఎవిడెన్స్ కానివ్వండి, ఇవన్నీ నౌన్స్ కాబట్టి మొదటి ఏవైతే సిలబుల్ ఉందో దాని మీద స్ట్రెస్ మార్క్ ఉంటుంది. మిస్ఫార్చ్యూన్, ఫా అనేది దీర్ఘం ఉంది చూడండి, అందుకని ఫా మీద దీర్ఘం ఉంది కాబట్టి ఫా మీద దీర్ఘం ఉంది మీరు చూసినట్లయితే, అందుకని దాని మీద స్ట్రెస్ అయితే ఉంటుంది. మలీషియస్ చూడండి, షా అనేది ఉంది కాబట్టి లీ మీద స్ట్రెస్ అయితే ఉంటుంది. తర్వాత ఎంబెజిల్మెంట్, అందులో బెజీ దీని మీద ఉంటుంది. ఆర్కిటెక్ట్, ఆ అనేది దీర్ఘం ఉంది కాబట్టి మొదటి దాని మీద. నైబర్స్ నౌన్ కాబట్టి నే మీద. అకస్టమ్డ్, ఏసీ అని ఇది కొంచెం వీక్ ప్రిఫిక్స్ అవ్వడం వల్ల కా మీద వస్తుంది. టెంపరరీ, ఓకే, టెంపరరీ మీదేమో ఫస్ట్ దాని మీద ఉంటుంది. బిహేవియర్, హే దీర్ఘం కాబట్టి దాని మీద ఉంటుంది. డాక్యుమెంట్, డా దీర్ఘం కాబట్టి డా, ఇక్కడేమో హే. బీ హే, హే దీర్ఘం ఉంది కాబట్టి హే మీద ఉంటుంది. అదే దరిదాపులుగా అండి 10 గనక మీరు సమాధానం ఇస్తే ఒక 7 దాకా రైట్ అవుతాయి దీర్ఘం మీద స్ట్రెస్ గనక. ఇది చిన్న సింపుల్ ఏంటంటే కొండ గుర్తు అనమాట, షార్ట్కట్. అలా కాకుండా మొత్తం రూల్స్ మీద వెళ్తా అంటే కన్ఫ్యూజ్ అయిపోయి మనం ఖచ్చితంగా తప్పులు పెడతాం. కాబట్టి ఇదండి దీనికి సంబంధించి సిలబుల్స్ అండ్ ఏదైతే స్ట్రెస్ ఏదైతే ఉందో దానికి సంబంధించి. మీకు రెడ్ మార్క్స్ ఉన్నాయన్నీ కూడా స్ట్రెస్ అనమాట. 3 ఇవన్నీ ఉన్నాయన్నీ కూడా ఎన్ని సిలబుల్స్ అనేవి అవన్నమాట. తర్వాత ఇదే పేజీలో కనుక మీరు చూసినట్లయితే లుక్అప్ ద ఫాలోయింగ్ ఫ్రేజెస్ ఇన్ డిక్షనరీ, డిక్షనరీలో చూడమన్నారు. చూసేసి వాటి మీనింగ్ ఏంటి అండ్ యూజ్ ఈ సెంటెన్స్ ఆఫ్ యువర్ ఓన్, ఈచ్ ఇన్ ఏ సెంటెన్స్ అంటే మన ఓన్ సెంటెన్స్ అనేవి రాయమంటున్నారు. యూ మే టేక్ ఇట్ దట్ అంటే మన సపోజ్ అంటే యూ మే టేక్ ఇట్ దట్ ఐఎమ్ లవింగ్. మీరు సపోజ్ ఏంటంటే నేను అబద్ధం చెప్తున్నానని మీరు భావించవచ్చు, బట్ ఇన్ఫ్యాక్ట్ ఇట్ విల్ హెల్ప్ యూ ఇన్ ద లాంగ్ రన్. కానీ నేను ఏదైతే చెప్తున్నానో అది మీకు చాలా దీర్ఘకాలికంగా ఆలోచిస్తే మీకు ఉపయోగపడుతుంది. ఇన్ ద లాంగ్ రన్ అంటే తర్వాత మీకు చాలా ఉపయోగపడుతుంది. నేను అబద్ధం చెప్పానని అనుకోవచ్చు మీరు, కానీ అది మాత్రం అనుకోండి, కానీ అది మాత్రం ఏమవుతుంది దీర్ఘకాలికంగా ఉపయోగం అయితే ఉంటుంది మీకు. హీ సీమ్స్ టు బి కమింగ్ రౌండ్ అంటే టు కమ్ టు సెన్సెస్. అతనికి స్లో పడిపోయాడు లేకపోతే ఏదో అయింది, ఇప్పుడు ఏమవుతున్నాడంటే తనకి వచ్చేసి మామూలుగా మళ్ళీ లేస్తున్నాడు. హీ సీమ్స్ టు బి కమింగ్ రౌండ్ ఆఫ్టర్ ద ట్రామా ఆఫ్ హిస్ ఫాదర్స్ డెత్ అంటే తండ్రి చనిపోయినటువంటి ఏదైతే బాధ ఉందో దాని నుంచి బయటపడుతున్నాడు ఇప్పుడిప్పుడే అనేసి అనమాట. మై ఫుట్ ఈస్ గాన్ టు స్లీప్ అంటే తిమ్మిరెక్కడం, ఏదైనా కాలు తిమ్మిరెక్కింది, చేయి తిమ్మిరెక్కింది అంటూ ఉంటారు కదా, అదనమాట. ఆఫ్టర్ ద 3 hours లాంగ్ యోగా సెషన్ మై ఫుట్ హ్యాస్ గాన్ టు స్లీప్. 3 గంటల పాటు యోగా చేయడం వల్ల ఏం జరిగిందంటే కాలు అనేది తిమ్మిరెక్కింది. అవి ఇక్కడ మనకి 3 అనేవి కనబడతాయి. ఆ తర్వాత మీరు చూసినట్లయితే రిపోర్టెడ్ స్పీచ్కి సంబంధించినవి ఇవ్వడం అయితే జరిగింది. రిపోర్టెడ్ స్పీచ్ మనకి తర్వాత పేజీలో కనబడుతుంది. రిపోర్టెడ్ స్పీచ్ అన్న ఇండైరెక్ట్ స్పీచ్ అన్న ఒకటే మీకు ఇక్కడ ఇవ్వడం అయితే జరుగుతుంది. అది ఇండైరెక్ట్ స్పీచ్ అన్న రిపోర్టెడ్ స్పీచ్ అన్న ఒకటే. ఇందులో మనకు ముఖ్యంగా ఏం నేర్పిస్తున్నారంటే ఇక్కడ రిపోర్టింగ్ వెర్బ్ గురించి చెప్తారు. రిపోర్టింగ్ క్లాజ్ ఒకటి ఉంటుంది, రిపోర్టెడ్ క్లాజ్ ఒకటి ఉందనేసి చెప్పడం అయితే జరుగుతుంది. ఇందులో ఏంటి రిపోర్టింగ్ క్లాజ్ అంటే ఇక్కడ చూడండి, మమతా సెడ్ అని చూసారా, అది రిపోర్టింగ్ క్లాజ్ అనమాట. సెడ్ అని చూసారా, అది రిపోర్టింగ్ వెర్బ్ అనమాట. రిపోర్టెడ్ క్లాజ్ ఏంటంటే ఇక్కడ ఉన్న దట్ కాడ నుంచి ఏదైతే దట్ ఉందో ఆ దట్ కాడ నుంచి ఈ ముక్కు ఏదైతే ఉందో అది రిపోర్టెడ్ క్లాజ్. దీన్ని వేరే రంగులో చూద్దాం.
మనం రిపోర్టెడ్ క్లాజ్ ఏదైతే ఉందో దాన్ని రంగు మార్చి చూద్దాం, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇది రిపోర్టెడ్ క్లాజ్ అండి. రిపోర్టెడ్ క్లాజ్ ఎక్కడి నుంచి అంటే దట్ కాడ నుంచి. ఓకే, దట్ కాడ నుంచి మీరు చూసినట్లయితే అది రిపోర్టెడ్ క్లాజ్ అనమాట. అదిగోండి చూడండి, రిపోర్టెడ్ క్లాజ్ అంటే ఇదనమాట. దట్ షీ హ్యాడ్ గాన్ టు విజిట్ హర్ గ్రాండ్ మా ద ప్రీవియస్ వీక్ మొత్తం కూడా రిపోర్టెడ్ క్లాజు. రిపోర్టింగ్ క్లాజ్ అంటే ఏంటంటే మమతా సెడ్ అనేది ఏంటంటే రిపోర్టింగ్ వెర్బ్ అనమాట. ఈ విధంగా ఇదే మనకి ఇందులో ఇవ్వడం అయితే మొత్తం జరిగింది. ఇందులో అంతా కూడా చెప్పింది అదే. ఎగ్జాక్ట్ వర్డ్స్ ఏవైతే ఉంటాయో అవి డైరెక్ట్ స్పీచ్. అలా కాకుండా ఏదైతే మమతా చెప్పిందో లేకపోతే ఎవరైతే చెప్పారో అది ఏదైతే చెప్పడం జరుగుతుందో మమతా చెప్పినట్టు మనం చెప్తాం, అది ఇండైరెక్ట్ స్పీచ్ అనేసి ఇందులో అంతా కూడా వివరించడం అయితే జరిగింది. నేను ఇందాక చెప్పింది మీకు ఏదైతే ఉందో అదన్నా అనమాట. ఇప్పుడు డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్గా మార్చి ఇవ్వడం అయితే జరిగిందండి. వి పుట్ ద రిపోర్టింగ్ క్లాస్ ఫస్ట్. ఓకే, రిపోర్టింగ్ క్లాస్ అంటే ఏంటంటే ఇక్కడ మనం చూసాం హీ సెడ్, షీ సెడ్ ఇవన్నీ ఉన్నాయి చూసారా, అది. దిస్ ఈజ్ డన్ టు షో దట్ వీఆర్ నాట్ స్పీకింగ్ డైరెక్ట్లీ. అది ఎందుకు పెడతామంటే మనం డైరెక్ట్గా మాట్లాడలేదని. రిపోర్టింగ్ సమ్వన్ ఎల్సెస్ వర్డ్, వేరే వాళ్ళ యొక్క మాటల్ని మనం చెప్తున్నామని తెలియజేయడానికి. అలానే టెన్స్ ఆఫ్ ద వెర్బ్ ఆల్సో చేంజెస్. మనం డైరెక్ట్ నుంచి ఇండైరెక్ట్గా మార్చేటప్పుడు పాస్ట్ టెన్స్ ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్గా మారిపోతుంది, సింపుల్ ప్రెజెంట్ ఉంటే పాస్ట్ టెన్స్గా, అలానే ప్రెజెంట్ కంటిన్యూస్ ఉంటే పాస్ట్ కంటిన్యూస్గా, ప్రెజెంట్ పర్ఫెక్ట్ ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్గా, సింపుల్ పాస్ట్ ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్గా, ఆ విధంగా మారిపోతూ ఉంటుంది. పాస్ట్ కంటిన్యూస్ అంటే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్గా, విల్లు వుడ్గా, షల్లు షుడ్గా, కెన్ కుడ్గా, మే మైట్గా అలా మారిపోతాయి. చూద్దాం. ఆనర్ స్టెపాన్ స్టెపనోవిచ్, డూ యూ థింక్ ఐ మే కోట్ ఆన్ హర్ కన్సెంట్. ఇది డైరెక్ట్ స్పీచ్లో ఇచ్చింది. ఇండైరెక్ట్ స్పీచ్లో మార్చేటప్పుడు లొమో అన్నమాట చెప్తుంది. ఇది లొమో ఆస్క్డ్, ఎవరు మాట్లాడుతున్నట్టు, లొమో మాట్లాడుతున్నట్టు. అడిగాడు, ఏమని అడిగాడు, ఎవరిని అడిగాడు, స్టెపాన్ స్టెపనోవిచ్ రెస్పెక్ట్ఫుల్లీ. రెస్పెక్ట్ఫుల్లీ ఎందుకు పెట్టాం, ఇక్కడ ఉన్న ఆనర్డ్ కాస్త రెస్పెక్ట్ఫుల్లీగా మారింది. ఇక డూ యూ అన్నాడు అంటే క్వశ్చన్ అడుగుతున్నాడు, ఇంట్రాగేటివ్. కాబట్టి అందుకని మనం ఇక్కడ ఏం జరిగిందంటే ఇఫ్ అనేది రావడం అయితే జరిగింది. ఇఫ్ అనేది రావడం ఎందుకు జరిగింది అంటే ఇక్కడ ఇంట్రాగేటివ్ అడిగారు కాబట్టి క్వశ్చన్ మార్క్ అనేది ఉంది కాబట్టి, ఒకవేళ వాటు వై వెన్నుతో గనక అడిగినట్లయితే వాటు వై వెన్ను మాత్రమే వస్తాయి. అలా కాకుండా ఇంట్రాగేటివ్ వచ్చింది కాబట్టి ఇఫ్ అనేది వచ్చింది. యు అని ఎవరిని అన్వయించలేమో, స్టెపాన్ స్టెపనోవిచ్ చుబుకోవ్. హీ అతను అని అంటాం. హీ థింక్ కాస్త థాట్ అయింది చూడండి, అంటే వెర్బ్ యొక్క సెకండ్ ఫామ్ అయింది. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కాస్త సింపుల్ పాస్ట్ అయింది. తర్వాత మే కాస్త మైట్ అయింది. కౌంట్ ఆన్ హర్ కన్సెంట్, మిగతాదంతా మామూలే. కౌంట్ ఆన్ హర్ కన్సెంట్ ఈ విధంగా ఒకటిగా అయిపోయింది. తర్వాత రెండోది చూసినట్లయితే ఐఎమ్ గెట్టింగ్ ఏ నాయిస్ ఇన్ ఇయర్స్ ఫ్రమ్ ఎగ్జైట్మెంట్. డైరెక్ట్ స్పీచ్. ఇండైరెక్ట్ స్పీచ్లోకి ఎలా వస్తుంది, లొమో సెడ్ దాట్. ఐ కాస్త హీగా మారుతుంది. ఎవరు, లొమో గురించి చెప్పుకున్నాడు. యామ్ కాస్త వజ్ అయింది చూడండి. గెట్టింగ్ ఏ నాయిస్ ఇన్ మై ఇయర్స్ ఫ్రమ్ ఎగ్జైట్మెంట్, గెట్టింగ్ ఏ నాయిస్ ఇన్ హిస్, మై కాస్త హిజ్ అయింది. మిగతాదంతా మామూలే చూడండి. గెట్టింగ్ ఏ నాయిస్ ఇన్, మై కాస్త హిజ్ అయింది. ఇయర్స్ ఫ్రమ్ ఎగ్జైట్మెంట్ సేమ్. ఇక్కడ ప్రొనౌన్ చేంజ్ జరుగుతుంది, టెన్స్ చేంజ్ జరుగుతుంది. ఓకేనా. V1 కాస్త V2 అంటే టెన్స్ చేంజ్ అంటేనే వెర్బుల్ చేంజ్ అవుతాయి. V1 నుంచి V2 అవుతాయి. ఆ విధంగా వై హ్యావెంట్ యూ బీన్ హియర్ ఫర్ సచ్ ఎ లాంగ్ టైమ్, ఎందుకని ఇంతకాలం నువ్వు రాలేదు అనేసి నటాలియా అడిగింది. నెటాలియా స్టెపనోవా ఇలా కాకపోతే అత్యుత్సాహం కొద్దీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ నటాలియా ఆస్క్డ్ వై. యూ అంటే ఎవరు అక్కడ, హీ. ఎవరిని అడిగారు, లొమోని అడిగింది. వై హీ, హ్యావ్ కాస్త హ్యాడ్ అయింది. బీన్ దేర్ ఫర్ సచ్ ఏ లాంగ్ టైమ్, యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ నుంచి దించేశారు. మారిందల్లా అయింది. యూ కాస్త హీగా మారింది. హ్యావ్ నాట్ కాస్త హ్యాడ్ నాట్గా మారింది. మార్పు జరిగింది. వాట్ ఈస్ ద మ్యాటర్, చుబుకో ఆస్క్డ్. ఎవరిని అడిగాడు, ఎదుటున్న అతన్ని అడిగాడు. ఎవరిని, లొమోని.
వాట్ ఈజ్ ద మ్యాటర్ కాదు, వాట్ ద మ్యాటర్ వాస్, ఫుల్ స్టాప్. ఇక్కడేమో ఈజ్ అనేది ఏదైతే మధ్యలోకి వచ్చినప్పుడు క్వశ్చన్ మార్క్ ఉంది ఇక్కడ, అలా కాకుండా ఈజ్ కాస్త వాజ్ అయ్యి చివరిలోకి వెళ్ళినప్పుడు ఫుల్ స్టాప్ అయింది. ఏంది విషయాలు అని చుబుకో అడిగాడు, అది అక్కడ ఏంది విషయాలు క్వశ్చన్ మార్క్, ఏంది విషయాలు అనేసి చుబుకో అడిగాడు, ఫుల్ స్టాప్. నటాలియా, మై మూవర్స్ విల్ బీ దేర్ దిస్ వెరీ డే, ఈరోజే నా ఏవైతే గడ్డిని కోసేటటువంటి యంత్రాలు ఏం చేస్తాయి, ఆ భూమికి వెళ్ళి గడ్డిని కోయడం మొదలు పెడతాయి, ఎందుకంటే అది నా భూమి కాబట్టి అని నటాలియా స్టెపనోవా డిక్లేర్ చేసింది. దట్ మై అంటే ఇక్కడ నటాలియా, హర్ మూవర్స్ అదే మారేది, హర్ మూవర్స్ విల్ కాస్త వుడ్ అయింది, బి దేర్ దిస్ కాస్త దట్ అయింది. అదిగోండి మారింది ఏంది, విల్లు వుడ్ అయింది, మై ఏమో హర్ అయింది, విల్ ఏమో వుడ్ అయింది, దిస్ ఏమో దట్ అయింది. ఆ విధంగా ఇండైరెక్ట్ స్పీచ్లోకి మనం మార్చేటప్పుడు జరిగేటటువంటి మార్పులు ఏంటంటే ప్రొనౌన్ చేంజెస్, టెన్స్ చేంజెస్, అట్లానే టైంకి సంబంధించినటువంటి కొన్ని యాడ్వర్బ్స్ ఇవి ఉంటాయి, దిస్ దట్, ప్లేస్కి సంబంధించి కానివ్వండి, టైంకి సంబంధించి కానివ్వండి, అవి మార్పులు చేర్పులు అయితే జరుగుతాయి. ఇక్కడ మనం ఏదైతే మార్పులు చేర్పులు చేసామో దానికి సంబంధించి అడగడం అయితే జరిగిందండి. టు రిపోర్ట్ ఏ క్వశ్చన్ వి యూజ్ ద రిపోర్టింగ్ వెర్బ్. రిపోర్టింగ్ వెర్బ్ ఏం మార్చామని అడిగారు, అదిగోండి యాక్చువల్గా ఆన్సర్ ఇచ్చేసాడు ఇక్కడే, కాకపోతే అది కొంచెం ఎందుకనో కిందికి వెళ్ళిపోయింది. సో మనం ఆస్క్డ్ అనేది రాసాం సెంటెన్స్ 1లో, అదిగోండి ఫస్ట్ దాంట్లో ఆస్క్డ్, అదే మనం అక్కడ రాయడం అయితే జరిగింది. ఇక రెండో ప్రశ్న వచ్చి ఒక స్టేట్మెంట్ని రిపోర్టింగ్, టు రిపోర్ట్ ఏ స్టేట్మెంట్, ఒక స్టేట్మెంట్ని రిపోర్ట్ చేయడానికి మనం ఎలాంటి రిపోర్టింగ్ వెర్బ్ వాడాం, పై దాంట్లో మనం ఏం చేసామంటే డిక్లేర్డ్ అనేది వాడాం. ఓ స్టేట్మెంట్ని రిపోర్ట్ చేయడానికి డిక్లేర్డ్ అనేది వాడాం. తర్వాత యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ మనం చెప్పుకున్నాం, కొన్ని యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్, టైం ఇలాంటివి మారుతూ ఉంటాయండి అనేసి. హియర్ కాస్త ఎలా మారింది అంటే దేర్గా మారింది, హియర్ కాస్త దేర్గా మారింది పై వాటిల్లో, ఆల్రెడీ టెక్స్ట్ బుక్లోనే ఇవ్వడం అయితే జరిగిందనమాట. వెన్ ద వెర్బ్ ఇన్ డైరెక్ట్ స్పీచ్ ఇన్ ప్రజెంట్ టెన్స్, ప్రజెంట్ టెన్స్లో కనుక ఉన్నట్లయితే ద వెర్బ్ ఇన్ రిపోర్టెడ్ స్పీచ్ ఈజ్ ఇన్ ద డాష్ టెన్, ప్రజెంట్ నుంచి అది పాస్ట్గా మారుతుంది, పాస్ట్ టెన్స్లోకి మారుతుంది. ఇఫ్ ద వెర్బ్ ఇన్ డైరెక్ట్ స్పీచ్ ఈజ్ ఇన్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ద వెర్బ్ ఇన్ రిపోర్టెడ్ స్పీచ్ చేంజెస్ టు, ఇక్కడ ప్రజెంట్ కంటిన్యూస్ కాస్త ఎలా మారుతుంది అంటే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్గా మారుతుందండి, పిఏఎస్టి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్గా మారడం అయితే జరుగుతుంది. ప్రజెంట్ కంటిన్యూస్ కాస్త పాస్ట్ కంటిన్యూస్ అవుతుంది. ఆ తర్వాత ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ వాజ్ గెట్టింగ్ అన్నాడు, వాజ్ గెట్టింగ్ అనేది ఎలా ఉంటే మారుతుంది అంటే యామ్ గెట్టింగ్ అనేది గనక ఉన్నట్లయితే అది వాజ్ గెట్టింగ్గా మారుతుంది. వెన్ సెంటెన్స్ ఇన్ డైరెక్ట్ స్పీచ్ కంటైన్స్ ఏ వర్డ్ డినోటింగ్ రెస్పెక్ట్ వి యాడ్ ద యాడ్వర్బ్. చూడండి యాక్చువల్గా ఇందులో ఒక రెస్పెక్ట్ ఇచ్చేది ఉంది, మనం జాగ్రత్తగా గమనించినట్లయితే చూడండి ఇక్కడ ఆనర్డ్ అనేది ఉంది చూడండి, దీన్ని మనం రెస్పెక్ట్ఫుల్గా ఏం చేసాం, ఒక యాడ్వర్బ్ కలిపాం, రెస్పెక్ట్ఫుల్లీ అనేది రావడం అయితే జరిగింది. అదే మనం రాయడం అయితే జరుగుతుంది. ఏమని రాసాము, వెన్ ద సెంటెన్స్ ఇన్ డైరెక్ట్ స్పీచ్ కంటైన్స్ వర్డ్ డినోటింగ్ రెస్పెక్ట్ వి యాడ్ ద యాడ్వర్బ్, ఏం రాసాం రెస్పెక్ట్ఫుల్లీ అనేది మనం అక్కడ యాక్చువల్గా టెక్స్ట్ బుక్లోనే అలా ఇవ్వడం అయితే జరిగిందనమాట. చూడండి 7వ ప్రశ్నకు వచ్చేసి ఐ, మీ, అవరు, మైన్ అనేవి ఇచ్చారు. ఈ ప్రొనౌన్స్ ఏ అయితే ఫస్ట్ పర్సన్ వాడారో డైరెక్ట్ స్పీచ్లో అవి సెకండ్ పర్సన్ ప్రొనౌన్స్గా ఎలా మారుతాయని అన్నారు. హీ ఆర్ షీ, హిమ్ ఆర్ హర్, దేర్ ఆర్ హీజ్ ఆర్ హర్స్ అని ఈ విధంగా మారడం అయితే జరుగుతుంది. మార్చినప్పుడు డైరెక్ట్ నుంచి ఇండైరెక్ట్గా మార్చినప్పుడు ఐ, మీ, ఆర్, అవర్, మైన్ కాస్త హీ ఆర్ షీ, హిమ్ ఆర్ హర్, దేర్ ఆర్ హీజ్ ఆర్ హర్స్గా రిపోర్టెడ్ స్పీచ్లో అయితే మారడం అయితే జరుగుతుంది. టైమ్స్ ఆఫ్ ఇండియా అనే పేపర్లో 27 ఆగస్టు 2006 వచ్చినటువంటి ఒక ఆర్టికల్లో ఒక భాగాన్ని మనకి ఇవ్వడం అయితే జరిగింది. దీంట్లో ఏం చెప్పారంటే
డైరెక్ట్ స్పీచ్లో ఇచ్చారు. అంటే ఇన్వర్టెడ్ కామాస్లో ఉంచబడినటువంటి సెంటెన్సెస్ ఇచ్చారు. వాటిని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చాలి. రిపోర్టెడ్ స్పీచ్ అన్నా ఇండైరెక్ట్ స్పీచ్ అన్నా ఒకటే. ఇక్కడ మనం చూసినట్లయితే మనకి యాక్చువల్గా అదిగోండి ఇది మనం 137వ పేజీలో ఉన్నటువంటి ఇదనమాట. దీన్ని ఏం చేసామంటే ఇక్కడ మార్చాలంటే కుదరదు కాబట్టి మన సౌలభ్యం కోసం ఏం చేసామంటే సింపుల్గా ఈ విధంగా ఉంచడం అయితే జరిగింది. అంటే కొన్ని సెంటెన్స్ మాత్రమే తీసుకోవడం జరిగింది వివరణ అనేది ఇవ్వడానికి. మొదటిది మనం చూసినట్లయితే వై డూ యూ వాంట్ టు నో మై ఏజ్? నా వయసు ఎందుకు మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు? ఇఫ్ పీపుల్ నో ఐఎమ్ సో ఓల్డ్ ఐ వోంట్ గెట్ వర్క్. చూడండి ఇక్కడ ఇన్వర్టెడ్ కామాస్, ఇక్కడ ఇన్వర్టెడ్ కామాతో ఎండ్ అయింది. లావ్స్ 90-year-old ఏకే హంగల్ వన్ ఆఫ్ హిందీ సినిమాస్ మోస్ట్ ఫేవరెట్ క్యారెక్టర్ యాక్టర్స్ ఫర్ హిజ్ ఏజ్ ఈజ్ రేదర్ ఎనర్జెటిక్. ఇక్కడ మనం చూసినట్లయితే ఎలా స్టార్ట్ చేయాలి? రిపోర్టింగ్ క్లాజ్ అనేది ఉంది. ఆ రిపోర్టింగ్ క్లాజ్ నుంచి మనం తీసుకుంటాం. ముందు 90-year-old ఏకే హంగల్ వన్ ఆఫ్ హిందీ సినిమాస్ మోస్ట్ ఫేమస్ క్యారెక్టర్ యాక్టర్స్. యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మనం యాజ్ ఇట్ ఈజ్ రాయడం అయితే జరుగుతుంది. లావ్స్ అన్నాడే దీన్ని లాఫింగ్లీగా మారుతుంది. చూడండి అక్కడి నుంచి అక్కడ దాకా సేమ్, లావ్స్ కాస్త లాఫింగ్లీగా మారింది. ఇప్పుడు ఇన్వర్టెడ్ కామాస్ నుంచి తొలగించి రాయాలి. ఆస్క్డ్ రిపోర్టింగ్ వెర్బ్ అనమాట. ఆస్క్డ్ వైనే వై, యూ కాస్త వి. అక్కడ వెళ్ళినటువంటి పాత్రికేయులు ఉన్నారు కాబట్టి వి. ఎందుకు నన్ను అడుగుతున్నామని మమ్మల్ని అడిగాడు అనేసి. వై వి. వాంట్ కాస్త వాంటెడ్ అవుతుంది. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మార్పుల్ని గమనించండి. వాంట్ కాస్త వాంటెడ్ అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కాస్త సింపుల్ పాస్ట్ అయింది. వై వి వాంటెడ్ టు నో, మై కాస్త ప్రొనౌన్ కాస్త హిజ్ అయింది. వై వి వాంటెడ్ టు నో హిజ్ ఏజ్. ఈ విధంగా వై యూ కాస్త వీగా మారింది, వాంట్ కాస్త వాంటెడ్గా మారింది, మై కాస్త హిజ్గా మారింది, యూ కాస్త వీగా మారింది, వాంట్ కాస్త వాంటెడ్గా మారింది. ఇఫ్ పీపుల్ నో ఐఎమ్ సో ఓల్డ్ ఐ వోంట్ గెట్ వర్క్. ఏం చెప్తున్నా అంటే ఇఫ్ పీపుల్ నో కాస్త న్యూ అయింది, నో కాస్త న్యూ అయింది. చూడండి ఇఫ్ పీపుల్ నో కాస్త న్యూగా మారింది. ఐఆమ్లో హీ, ఐ కాస్త హీగా మారుతుంది. తర్వాత యామ్ కాస్త వజ్గా మారుతుంది. సోల్డ్ వోంట్ కాస్త వుడంట్గా మారుతుంది. గెట్ వర్క్. తర్వాత యాజ్ టీజ్గా ఇవి ఇన్వర్టెడ్ కామాస్లు లేవు, మనం ఇన్వర్టెడ్ కామాస్లో ఉన్న వాటిని మాత్రమే అలా మారుస్తాం. ఫర్ హీజ్ ఏజ్ ఈజ్ రేదర్ ఎనర్జెటిక్ మామూలుగా రాసేస్తాం. అవి మామూలుగానే ఈజీగానే ఆ విధంగానే ఉంటాయి. ఇండైరెక్ట్ స్పీచ్లు వాటిని రాయాల్సిన అవసరం లేదు. ఎందుకు లేదు అంటే ఇన్వర్టెడ్ కామాస్లో అవి లేవు కాబట్టి. తర్వాత వాట్ ఈజ్ ద సీక్రెట్ వి ఆస్క్, దీన్ని మనం రాయాలి. వి ఆస్క్ కాస్త ఎలా మారుతుంది అంటే యాజ్ ఇట్ ఈస్ అట్లానే వి ఆస్క్ కాస్త ఆస్క్డ్గా మారుతుంది. వి ఆస్క్డ్ హిమ్, ఎందుకంటే అయిపోయింది గతంది కాబట్టి వి ఆస్క్డ్ హిమ్. ఎవరిని అడుగుతున్నారు? హంగల్ని అడుగుతున్నారు. వాట్ ఈజ్ ద సీక్రెట్. చూడండి ఎప్పుడైనా సరే ఈ విధంగా క్వశ్చన్ మార్క్తో వచ్చిన వాటిని ఎలా మారుతుంది అంటే వాట్ ద సీక్రెట్ ఈజ్ ఉంటే వర్స్గా మారుతుంది. వర్స్ అనేసి ఫుల్ స్టాప్ వస్తుంది. ఎందుకు ఈ విధంగా వస్తుంది అంటే సీక్రెట్ ఏంటి నేను అడిగాను, సీక్రెట్ ఏంటి. ఇదే సీక్రెట్ ఏమిటి అని నేను అడిగాను అనే దానికి తేడా ఉంది. లేదా సీక్రెట్ ఏంటని ఆ పాత్రికేయుడు అడిగాడు, అది క్వశ్చన్ మార్క్ అవ్వదు. సీక్రెట్ ఏంటి అనేది మాత్రం క్వశ్చన్ మార్క్ అవుతుంది.
మై ఇంటేక్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ స్మాల్ క్వాంటిటీస్ అండ్ ఐ వాక్ ఏ లాట్. చూడండి ఇన్వర్టెడ్ కామాస్ ఉన్నాయి కదా, దాన్ని మార్చాను. అప్పుడు హీ రిప్లైడ్ దాట్, అతను రిప్లై ఇచ్చాడు ఏమనంటే మై కాస్త హిజ్గా మారుతుంది, ఇంటేక్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ కాస్త వాజ్గా మారుతుంది, ఇన్ స్మాల్ క్వాంటిటీస్ అండ్ హీ ఐ కాస్త హీ ఐ ఎవరు హంగలు హీ అవుతాడు, థర్డ్ పర్సన్ అయిపోతాడు. వాక్ కాస్త వాక్డ్ అవుతుంది, ఏ లాట్. అది ఆ విధంగా మార్పులు అయితే జరుగుతాయి. తర్వాత I joined the industry when people retire. I was in my 40s, so I don't miss being called a star. ఇంకా ఇన్వర్టెడ్ కామాస్ ఎండ్ అవ్వాల, ఇంకా ఉన్నాయి, చాలా ఉంది, కానీ ఇక్కడ దాకా కట్ చేశాను. ఇప్పుడు హీ సెడ్ దాట్, హంగల్ చెప్పాడు అనమాట. ఐ కాస్త హీ అవుతుందండి. ఇది సింపుల్ పాస్ట్లో ఉంది కాబట్టి హ్యాడ్ జాయిన్డ్ అవుతుంది. ద ఇండస్ట్రీ వెన్ పీపుల్ రిటైర్డ్, డి వస్తుంది, రిటైర్డ్. ఐ వాజ్ ఇన్ మై 40s అన్నాడు కదా, ఇది సింపుల్ పాస్ట్లో ఉంది, పాస్ట్ పర్ఫెక్ట్గా మారుతుంది. హ్యాడ్ బీన్ అవుతుంది, వాజ్ కాస్త హ్యాడ్ బీన్గా మారడం అయితే జరుగుతుంది. వాజ్ కాస్త హ్యాడ్ బీన్ అవుతుంది, అదిగోండి హ్యాడ్ బీన్ ఇన్ హిస్ వర్డ్స్. సో ఐ కాస్త హీ, డోంట్ కాస్త డిడెంట్ అయింది. మిస్ బీయింగ్ కాల్డ్ ఏ స్టార్. మామూలే ఏం మారుతాయి, ప్రొనౌన్స్ మారుతాయి, ఇంకేం మారుతాయి, వెబ్స్ మారుతాయి. ఇవి అంతేకాకుండా యాడ్వెబ్ ఆఫ్ ప్లేస్, టైం ఇలాంటివి ఉంటే మారుతాయి అన్నమాట. నెక్స్ట్కి వెళ్దాం. ఐఎమ్ స్టిల్ రెస్పెక్టెడ్ అండ్ గివెన్ వర్క్. ఐ కాస్త హీగా మారుతుంది, యామ్ కాస్త వజ్గా మారుతుంది. స్టిల్ రెస్పెక్టెడ్ అండ్ గివెన్ వర్క్ యాజ్ ఇట్ ఈస్. వెన్ యాక్టర్స్ ఆఫ్ మై కాస్త హిజ్ ఏజ్, ఆర్ కాస్త వర్, లివింగ్ ఇన్ పావర్టీ అండ్ వితౌట్ వర్క్. ఐ కాస్త ఏం మారుతుంది, హీగా మారుతుంది. హీ సెడ్, హీ. డోంట్ కాస్త డిడెంట్గా మారుతుంది, అదిగోండి డిడ్ నాట్. హ్యావ్ ఎనీ కంప్లైంట్స్. హ్యావ్ ఎందుకు యాడ్ కాలేదంటే ఇక్కడ డిడ్ నాట్ ఉంది కదా, కాబట్టి మారదు. డోంట్ హ్యావ్, didn't have, didn't have అట్లా మారిపోతుంది. హ్యావ్ ఎనీ కంప్లైంట్స్ యాజ్ ఇట్ ఈస్. యాడింగ్ అంటే యాడ్ చేశాడు దాంతోపాటు, యాడింగ్ దాట్. బట్ యాష్ అనేది లేదు, తీసేశారు. యాడింగ్ దాట్, యాడ్ చేశాడు అనేది చెప్పేశారు. ఐ కాస్త హీగా మారుతుంది, హ్యావ్ కాస్త హ్యాడ్గా మారుతుంది. హీ హ్యాడ్ ఆల్వేస్ బీన్ అండర్ పెయిడ్ అంటే తక్కువ పే చేశారు అతనికి అవకాశాలు అయితే ఇవ్వడం అయితే జరిగింది, కానీ చాలా తక్కువ అయితే పే చేయడం అయితే జరిగింది. రెసిపియంట్ ఆఫ్ పద్మభూషణ్ హంగర్ నెవర్ హ్యాంకర్డ్ ఆఫ్టర్ మనీ ఆర్ మెటీరియలిస్టిక్ గెయిన్స్. మామూలు ఇవి ఇన్వర్టెడ్ కామర్స్ లేవు, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇన్వర్టెడ్ కామర్స్ లేవు, కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మనం సెంటెన్స్లో అయితే రాయడం అయితే జరుగుతుంది. నో డౌట్ ఇన్వర్టెడ్ కామర్స్ స్టార్ట్ అయింది. ఐఎమ్ కంటెంట్ టుడే. ఇక్కడ ఎట్లా హీ సెడ్ దాట్ చెప్పాడు, ఇక్కడ రిగ్రెట్స్ అన్నాడు కదా, హీ సెడ్ దాట్, లేకపోతే హీ రిగ్రెటెడ్ దాట్, లేకపోతే చివరిలో చూడండి హీ సెడ్ రిగ్రెట్ఫుల్లీ అనేసి వాడడం అయితే జరిగింది ఆ సెంటెన్స్కి. దానికి ముందు ఏంటంటే హీ సెడ్ దాట్, నో డౌట్, హీ సెడ్ దట్, నో డౌట్. దేనికైనా ఈ సెంటెన్స్లకి మనం దేనికైనా కానీ హీ సెడ్ దట్ అనేది వాడేసుకోవచ్చు, ఎందుకంటే అతనే చెప్తున్నాడు కాబట్టి. నో డౌట్ యాజ్ ఈజ్ వాడేస్తాం. ఐ కాస్త హీగా మారుతుంది, ఐ హీ. యామ్ కాస్త వాజ్గా మారుతుంది. హీ వాజ్ కంటెంట్. టుడే కాస్త ఎట్ ప్రెజెంట్, ఆ రోజుకి ఎట్ ప్రెజెంట్. బట్ మనీ వాజ్ ఇంపార్టెంట్, ఈజ్ కాస్త వాజ్గా మారుతుంది. ఐ వాజ్ ఏ ఫూల్ నాట్ టు అండర్స్టాండ్ ద వాల్యూ ఆఫ్ మనీ ఎర్లియర్, హీ రిగ్రెట్స్. దాన్ని ఎలా రాయొచ్చు, హీ రిగ్రెటెడ్ దాట్, లేకపోతే హీ సెడ్ రిగ్రెట్ఫుల్లీ దాట్, హీ రిగ్రెటెడ్ దట్ అని రాయొచ్చు, హీ సెడ్ రిగ్రెట్ఫుల్లీ దట్ అని కూడా రాయొచ్చు. ఐ కాస్త హీగా ఉంటుంది. వాజ్ ఏ ఫూల్ నాట్ టు అండర్స్టాండ్ ద వాల్యూ ఆఫ్ మనీ ఎర్లియర్ కాస్త బిఫోర్. ఇక్కడ హీ వాజ్ ఏ ఫూల్ కదా,
దాన్ని హీ హ్యాడ్ బీన్ ఏ ఫూల్ అని కూడా రాయొచ్చు. ఓకేనా? హీ హ్యాడ్ బీన్ ఏ ఫూల్ అనేది వర్స్ ప్లేస్ హీ హ్యాడ్ బీన్ ఏ ఫూల్ నాట్ టు అండర్స్టాండ్ ద వాల్యూ ఆఫ్ మనీ బిఫోర్, లేకపోతే ఎట్ దట్ టైం. ఈ బిఫోర్ వల్ల ఎట్ దట్ టైం కూడా మనం రాసుకోవచ్చు. ఇదండి టోటల్గా దీనికి సంబంధించి ఏదైతే ఇండైరెక్ట్ స్పీచ్లోకి ఆ టోటల్ సెంటెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మార్చడం అయితే జరిగింది. పేజ్ నెంబర్ 137లోనే మనకి ఇక్కడ స్పీకింగ్ అండ్ రైటింగ్ అనేవి ఉన్నాయి. అందులో మొట్టమొదటి చూసినట్లయితే యాంగర్ మేనేజ్మెంట్ గురించి. అంటే మనం కోపపడడం అనేది ఒక గొప్ప ఆయుధంగా భావించుకుంటాం, కానీ ఆ కోపంలోనే చాలా పొరపాట్లు అనేవి జరిగిపోతాయి. కోపపడాలి ఎంతవరకు అంటే ఇతరులకి ఇబ్బంది కలగకూడదు, దాని ద్వారా మనకి ఇబ్బంది కలగకూడదు. అంటే ఏం లేదు, కోపం వచ్చేసింది, కట్టలు తెంచుకునే కోపం, నేనే గొప్ప నన్ను అనిపించింది, ఏదో తీసుకుని కొట్టేశారు, అతను చచ్చిపోయాడు. ఆ తర్వాత నేనే గొప్పోడినని మీకు ఎస్టాబ్లిష్ అయింది అండ్ అందరు కూడా ఒప్పుకున్నారు. కానీ పోలీసులు ఒప్పుకోరు కదా, న్యాయం ఒప్పుకోదు కదా, చట్టం ఒప్పుకోదు కదా, తీసుకెళ్ళి జైల్లో వేస్తారు. కాబట్టి ఇలాంటి కోపాన్ని మనం ఏం చేయాలంటే మేనేజ్ చేయాలి. అంటే కోపం ఎంతవరకు చూపించాలో అంతవరకే చూపించాలి. యాజ్ అడల్ట్స్ వన్ ఇంపార్టెంట్ థింగ్ టు లెర్న్ ఈజ్ హౌ టు మేనేజ్ అవర్ టెంపర్. మనకు ఒక్కోసారి మనం టెంపర్ లూజ్ అవుతాం. సమ్ ఆఫ్ అస్ టెన్ టు గెట్ యాంగ్రీ క్విక్లీ. అసలు కోపం ముక్కు మీద ఉంటుందన్నమాట, సర్రని వచ్చేస్తుంది. వైల్ అదర్స్ రిమైన్ కామ్. మిగతా వాళ్ళు చాలా ప్రశాంతంగా ఉంటారు. కెన్ యూ థింక్ ఆఫ్ 3 ఇల్ ఎఫెక్ట్స్ దట్ రిజల్ట్ ఫ్రమ్ యాంగర్? కోపం వలన ఉన్నటువంటి ఒక 3 దుష్పరిమాణాలు, ఏవైతే 3 చెడు ప్రభావాలు ఏవైతే ఉన్నాయో వాటిని డిస్కస్ చేయమన్నారు అండ్ రాయమన్నారు. వాటిని ఒక 3 రాయమన్నారు. సజెస్ట్ వేస్ టు అవాయిడ్ లూజింగ్ యువర్ టెంపర్ ఇన్ సచ్ సిచ్యువేషన్. ఆర్ దేర్ ఎనీ బెనిఫిట్స్ ఫ్రమ్ యాంగర్? కోపం వల్ల ఏమైనా బెనిఫిట్స్ ఉన్నాయా అంటే ఇక్కడ ఏం చెప్పారంటే మనల్ని ఇల్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే కోపపడడం వల్ల వచ్చేటటువంటి దుష్పరిణామాలు, కోపం మనం చూపించడం వల్ల ఎలాంటి చెడు ప్రభావాలు ఉంటాయంటే మనకు బ్లడ్ ప్రెషర్ వచ్చిద్దండి, దాన్నే బీపీ అంటారు. బ్లడ్ ప్రెషర్ అనేది రావడం జరుగుతుంది, దీన్నే బీపీ అంటారు. ఇది కనుక ఎక్కువైతే శరీరంలోని అవయవాలు దెబ్బతింటాయి. ఇట్ ఎఫెక్ట్స్ ద హార్ట్ అండ్ క్రియేట్స్ హార్ట్ ప్రాబ్లమ్స్. కాబట్టి గుండె మీద ఆ ప్రభావం చూపించి హృద్రోగ సమస్యలు అనేవి రావడం జరుగుతుంది. హార్ట్ అటాక్లు కూడా రావచ్చు. ఇట్ క్రియేట్స్ స్ట్రెస్, ఒత్తిడిని కలుగజేస్తుంది, టెన్షన్లు ఎక్కువ అవుతాయి అండ్ హైపర్ టెన్షన్ అంటే బీపీ, దానికి దారితీస్తుంది. కాబట్టి కోపం నేను గొప్పవాడిని లేదా నేనే సాధించగలను అన్న ఏదైతే దృష్టికోణం ఉంటుందో, ఎక్కువ కోప్పడితే భయపడతారు ఇతరులు అనేసి అనుకొని యాక్చువల్గా అది ముఖ్యం. కోప్పడుతూ ఉంటాం, సై అని వెళ్ళిపోతూ ఉంటాం. కానీ జరగాల్సిన పొరపాటు మన వైపు జరిగినా అవతల వైపు జరిగినా నష్టం మాత్రం 2 వైపులా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క దుష్పరిణామాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. 3 చూసాం. బీపీ అనేది వస్తుంది అండ్ బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అవుతుంది, అన్నెసరీ స్ట్రెస్, థింకింగ్ అనేది ఓవర్ థింకింగ్ ఎక్కువైపోతుంది. ఇక లూజింగ్ టెంపర్, మనం కామ్గా ఉండకుండా చేసేటటువంటి ఏవైతే ఉంటాయో వాటిని వదులుకోవాలి. అంటే కామ్గా ఉండడం ఎలా? ఆల్వేస్ రిమైన్ కామ్ అండ్ కంపోజ్డ్. ఎప్పుడు కూడా కామ్గా ఉండడం నేర్చుకోవాలి. ఏదైనా జరిగిపోతుంటే అమ్మో మన చేయి దాటిపోతుంది, ఇలాంటివి కాకుండా ఎట్లా మనం చేయాలనేది ఆలోచించుకోవాలి. డోంట్ రియాక్ట్ ఇన్ నెగిటివ్ మేనర్. జనరల్గా మనకున్న మైండ్ సెట్ ఎట్లా ఉంటుందంటే కీడెంచి మేలేంచమంటారు. ఎప్పుడు కూడా కీడులోనే పడి దొర్లుతూ ఉంటారు. దానివల్ల కూడా ఏమవుతుంది అంటే స్ట్రెస్ పెరిగిపోతుంది, ఓవర్ థింకింగ్ ఎక్కువ అవుతుంది, బ్రెయిన్ మీద ఎక్కువగా ఆలోచనలు ఇవన్నీ ఎక్కువ అవుతాయి అన్నమాట. అనలైజ్ థింక్ కామ్లీ అండ్ డీప్లీ. ప్రశాంతంగా ప్రతి సమస్యని విశ్లేషించుకోవాలి. దీనివల్ల మైనస్ ఏంటి, దీనివల్ల ప్లస్ ఏంటి, ఈ మైనస్ ఏదైతే ఉందో దాన్ని వీలైనంతగా ప్లస్ ఎలా చేసుకోవాలి. వీ షుడ్ ఆల్వేస్ కీప్ అవర్ పీస్ ఆఫ్ మైండ్. మనం ప్రశాంతంగా ఉండి ఎదుటి వాళ్ళని ప్రశాంతంగా ఉండేటట్లు చూడాలి. అంతేగాని నువ్వు సై అంటే నేను సై, నువ్వు ఒకటంటే నేను 2 అంట అనుకుంటా పోతే వేరుగా ఉంటాయి. నో, దేర్ ఆర్ నో బెనిఫిట్స్ ఆఫ్ యాంగర్. అండ్ కోపం వల్ల ఏమైనా బెనిఫిట్స్ ఉంటాయా అంటే ఏముండవు. కానీ యాక్చువల్గా ప్రాక్టికల్గా ఏమనుకుంటారు, కోపపడితే వాడు భయపడతాడు, భయపడితే
మనం చెప్పింది చేస్తాడు. ఇలా ఉంటుంది. కానీ ఎప్పటి వరకు? నువ్వు బలహీనమయ్యేంత వరకు. కాబట్టి కోపం చూపించి మనం ఏదో సాధించాలి అనుకుంటే అది వర్కౌట్ అయ్యేది కాదు. లాంగ్ రన్‌లో ఏమాత్రం కూడా కుదరని పని అది. తర్వాత మనం చూసినట్లయితే టెక్స్ట్యూల్ నుంచేసి తర్వాత నెక్స్ట్ పేజీకి వచ్చేస్తే 137లోనే ఇంకో ప్రశ్న ఉంది చూడండి. సెకండ్ వన్. ఇన్ పేజ్ ప్రిపేర్ ఎ స్క్రిప్ట్ బేస్డ్ ఆన్ ద గివెన్ ఎక్సెప్ట్ ఫ్రమ్ ద హోమ్ అండ్ ద వరల్డ్ బై రవీంద్రనాథ్ ఠాగూర్. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రాసినటువంటి హోమ్ అండ్ వరల్డ్, ఇల్లు మరియు ప్రపంచం అనేది రాశారు రవీంద్రనాథ్ ఠాగూర్. దీంట్లో 5 ఎక్స్చేంజెస్ రాయమన్నారు. కింద మనకు ఒక భాగం ఇచ్చారు. ఈ హోమ్ అండ్ ద వరల్డ్ ఏదైతే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రాశారో దానిలో నుంచి మనకి కొంత భాగాన్ని మనం చదువుకోవడానికి ఇచ్చారు. దాన్ని ఎలా రాయమన్నారు అంటే కాన్వర్జేషన్ టైపు. ఎలా రాయమన్నారు చూడండి. యూ మే రైట్ 5 ఎక్స్చేంజెస్. 5 ఎక్స్చేంజెస్ అంటే ఏదో ఒకటి అంటారు, బి ఇంకోటి అంటారు, ఏ ఇంకోటి, బి ఇంకోటి. ఏబి ఒక ఎక్స్చేంజ్, ఇది 2 ఎక్స్చేంజ్లు అవుతాయి అనమాట. అట్లా 5 ఎక్స్చేంజెస్ రాయమన్నారు. ఇది జనరల్గా ఏంటంటే పుస్తకంలోది అనమాట. పుస్తకంలోది ఇవ్వడం అయితే జరిగింది. ఈ కథలో 2 వ్యక్తులు ఉంటారు, భార్యాభర్తలు ఉంటారు. ఈ భార్యాభర్తలు దేశం గురించి, ఒకళ్ళు ఇంటి పట్టున ఉండేవాళ్ళు అయితే ఇంకోళ్ళు మామూలుగా బాహ్య ప్రపంచంలో తిరుగాడేటటువంటి వ్యక్తి. వీళ్ళిద్దరి మధ్య ఏంటంటే ఒక చిన్న క్లాష్ వస్తుంది ఒక విషయంలో. ఏందా క్లాష్ అనేది చూద్దాం. హోమ్ అండ్ ద వరల్డ్ ఏ డ్రామాటిక్ ఎక్సెప్ట్. ఇదేంటంటే చిన్న భాగం అనేది ఇవ్వడం జరిగింది మనకి. క్యారెక్టర్స్ వచ్చేసి నిఖిల్ భర్త పేరు, బిమల భార్య పేరు. సెట్టింగ్ ఏంటంటే ఓ రూమ్లో యాక్చువల్గా భర్తను కలవడానికి భార్య వస్తుందన్నమాట. వచ్చేసి పనోడి ద్వారా పంపిస్తుంది, మా ఆయన్ని కొంచెం పిలువు మాట్లాడాలనేసి. అసలు ఏం సంగతి అని చూస్తే చూడండి, నిఖిల్స్ ఆఫీస్కి వస్తున్నావా, పేపర్ వర్క్ ఏదో చేస్తుంటాడు. ఇంతలోకి క్లర్క్ అలాంటి వాళ్ళు ఉంటారు, మెసేంజర్ వస్తాడు. సార్, చోటారాణి మదర్ హ్యాస్ సెంట్ ఫర్ యూ. మిమ్మల్ని పిలుస్తున్నారండి, చోటారాణి వాళ్ళ అమ్మగారు వచ్చారంటారు. చోటారాణి అంటే ఎవరు? వీళ్ళ అమ్మాయి, నిఖిల్ వాళ్ళ అమ్మాయి అనమాట. హూ డిడ్ యూ సెంట్ ఫర్ మీ? ఎవరు పంపించారు? చోటారాణి మదర్ సార్ అంటాడు. అంటే ఇట్ హ్యాస్ బీన్ లాంగ్ సిన్స్ షీ కాల్డ్ ఫర్ మీ. వెరీ వెల్, ఐ విల్ గో, కీప్ ద మీటింగ్. ఎప్పుడు రాదే ఆఫీస్కి, అదేంది వచ్చింది ఏమా అనేసి వెళ్తాడనమాట. నిఖిల్ వెళ్తాడు. లుకింగ్ ఎంక్వైరీ అట్ బిమల, వాళ్ళ భార్య వచ్చింది అనేసి. బిమల వచ్చేసి చెప్తున్నాను, లుక్ హియర్, ఈజ్ ఇట్ రైట్ దట్ అవర్ షుడ్ బి ద ఓన్లీ మార్కెట్ ఇన్ ఆల్ బెంగాల్ విచ్ అలోస్ ఏ ఫారిన్ గూడ్స్. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈయనకి 2 పెద్ద మార్కెట్లు ఉంటాయి. ఈయనకి చాలా ఆస్తులు ఉంటాయి. ఆ ఆస్తుల్లో 2 మార్కెట్స్ ఉంటాయి అన్నమాట. ఏ మార్కెట్లు అంటే మన సంతలు అనుకో, అలాంటివి ఉంటాయి. ఆ 2 ఏదైతే సంతలు లాంటి మార్కెట్ అనమాట. ఇప్పుడు ఎట్లాగైతే కూరగాయలు అమ్ముతూ ఉంటారు, అట్లానే మిర్చి ఇవన్నీ అమ్ముతుంటారో అట్లా మార్కెట్లు ఉంటాయి. ఉంటే బిమలా వస్తుందన్నమాట. వచ్చేసి అడుగుతుంది, ఏంటి బెంగాల్లో మొత్తం మీద మనం ఒక్కళ్ళమైనా ఫారిన్ గూడ్స్, విదేశీ వస్తువుల్ని ఎలో చేస్తుంది? నిఖిల్ అంటాడు, వాట్ దెన్ వుడ్ బి ద రైట్ థింగ్ టు డూ. అయితే ఏం చేయాలంటావు? బిమల, ఆర్డర్ దెమ్ టు బి క్లియర్డ్ అవుట్. ఎవరైతే విదేశీ వస్తువులను అమ్ముతున్నారో వాళ్ళని బయటికి పొమ్మనండి, వాళ్ళని అమ్మనీయొద్దు అంటుంది బిమల. నిఖిల్ ఏమంటాడు, బట్ ద గుడ్స్ ఆర్ నాట్ మైన్. అది ఎట్లా చెప్తాము? మార్కెట్ నాది కానీ అందులో అమ్మే వస్తువులు నాయి కావు, అమ్మేవాళ్ళు నా వాళ్ళు కాదు, వాళ్ళని ఎట్లా చెప్తాం? బిమలా అనేది, ఈజ్ నాట్ ద మార్కెట్ యువర్స్. మార్కెట్ నీదే కదా. ఇట్ ఈజ్ మచ్ మోర్ దేర్స్ హూ యూజ్ ఇట్ ఫర్ ట్రేడ్. అని దానికి నిఖిల్ ఏం చెప్తాడంటే, నీదే కదా అని అడిగిద్ది భార్య. నీది కాదా ఆ మార్కెట్ అంటే అప్పుడు చెప్తాడనమాట, మార్కెట్ అనేది ఎవరైతే అక్కడ వ్యాపారం చేస్తారో వాళ్ళది, అది నాది కాదు. లెట్ దెమ్ ట్రేడ్ ఇన్ ఇండియన్ గూడ్స్ 10. అప్పుడు బిమలా ఏం చెప్పింది, నీదే అయితే ఏం చేయాలి, నువ్వు భారతదేశ వస్తువుల్ని మాత్రమే అమ్మేటట్టు చేయి, విదేశీ వస్తువులు అమ్మకుండా చేయి అంటుంది భార్య. నిఖిల్ ఏం చెప్తాడు, మార్కెట్ అక్కడ ఎవరైతే కూర్చొని అమ్ముకుంటారో వాళ్ళది, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అమ్ముకుంటారు, దాన్ని మనం ఎంటర్ అవ్వకూడదు అనేసి భర్త అంటాడు. నథింగ్ వుడ్ ప్లీజ్ మీ బెటర్ బట్ సపోజ్ దే డు నాట్. నిఖిల్ చెప్తాడనమాట. ఈ బిమల ఏంది, నాన్ సెన్స్, హౌ డేర్ యూ టు బి ఇన్సోలెంట్, ఆర్ యు నాట్. నిర్లక్ష్యంగా ఎందుకుంటావు, వాళ్ళని వెళ్ళిపోమని చెప్పు, ఓన్లీ
ఇండియన్ గూడ్స్ మాత్రమే అమ్మమని చెప్పు అనేసి. అయితే నిఖిల్కి ఆ విషయం ఇష్టంలా. ఏంటంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అమ్ముకుంటారు అంతే. నిఖిల్, ఐ ఆమ్ వెరీ బిజీ దిస్ ఆఫ్టర్నూన్ అండ్ కెనాట్ స్టాప్ టు ఆర్గ్యూ ఇట్ అవుట్ బట్ ఐ మస్ట్ రిఫ్యూజ్ టు టైరనైజ్. నువ్వు చెప్తున్నవి ఎట్లా ఉందంటే ఒక నియంతృత్వ పోకడ పొమ్మని చెప్తున్నావు భార్యామని. అక్కడ మార్కెట్ నాది అయినప్పటికీ వాళ్ళు ఏదో కొంత రుసుము చెల్లించి వాళ్ళు అక్కడ అమ్ముకుంటూ ఉంటారు. అంత మాత్రాన నేను అక్కడ ఏం అమ్మాలో డిసైడ్ చేయను, నియంత పోకడ పోలేను. ఇట్ వుడ్ నాట్ బి టైరనీ ఫర్ సెల్ఫిష్ గెయిన్ బట్ ఫర్ ద సేక్ ఆఫ్ అవర్ కంట్రీ. భార్య ఏం చెప్తుంది, సరే నీ సెల్ఫిష్ గెయిన్కి అయితే అది నియంతృత్వమే, కానీ ఇక్కడ జరుగుతుంది దేశం కోసం, దేశపు వస్తువులు మాత్రమే, స్వదేశీ వస్తువులు మాత్రమే అమ్మబడాలి అని భార్య చెప్తుంది. భర్త చెప్తాడు, టు టైరనైజ్ ఫర్ కంట్రీ ఈజ్ టు టైరనైజ్ ఓవర్ ద కంట్రీ. ఇతనేం చెప్తాడు, దేశం కోసం నియంతృత్వ పోకడలు పోతే అది దేశం మీద నియంతృత్వం పోయినట్టే. అంటే దేశ ప్రజల మీద నేను నియంతృత్వం చేశాను అనుకో, అది దేశం మీద చేసినట్టే. కాబట్టి ఐఎమ్ అఫ్రైడ్ అంటే ఐఎమ్ సారీ. నువ్వు ఏదైతే బిమలా చెప్తున్నావు నా భార్యమని నేను నీ మాట విన్నో, నీకు అర్థం కాలేపో. నిఖిల్ టర్న్స్ అండ్ ఎగ్జిట్స్ లీవింగ్ బిమలా స్టాండింగ్. హర్ ఎక్స్ప్రెషన్స్ ఏ మిక్స్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ అండ్ కాంటంప్లేషన్. ఫ్రస్ట్రేట్ అయింది, అరే నా భర్త నా మాట వినట్లేదనే ఫ్రస్ట్రేషను అండ్ ప్లస్ ఏం చేయాలా అనే ఆలోచనలో నిమగ్నం అయిపోతుంది. అందరితో సీన్ ఎండ్ అయిపోతుంది. మనకి ఇచ్చింది ఇది, మనం ఏం చేసాము, కొన్ని ఎక్స్చేంజెస్ 5 ఎక్స్చేంజెస్ రాయమన్నారు. ఏబి. ఏ అంటే ఎవరు, నిఖిల్. ఇక్కడ బి అంటే బిమల. అట్లా 5 ఎక్స్చేంజ్. ఇక్కడ ఏంటంటే స్వదేశీ ఉద్యమం ఏదైతే ఉందో ఆ రకంగా జరుగుతున్న క్రమంలో విదేశీ వస్తువుల్ని తన భర్త హ్యాండ్ ఓవర్లో ఉన్నటువంటి 2 మార్కెట్లలో అమ్మడం అయితే జరుగుతుంది. ఈ మార్కెట్లో ఏం జరుగుతుంది, అట్లా జరుగుతున్నప్పుడు భార్య డైరెక్ట్గా ఆఫీస్కి వచ్చేసి ఇలా జరుగుతుందంట కదా, నువ్వు ఏం చేస్తావంటే వీళ్ళని కంట్రోల్ చేయి, నువ్వు ఓన్లీ స్వదేశీ వస్తువులు మాత్రమే అమ్మని చెప్పమంటే నేను చెప్పను, మృదువుగా చెప్తాడు అనమాట. నేను అలా చెప్పలేను, ఎందుకంటే నియంతలాగా నేను ఉండలేను. అక్కడ నేను నియంతలాగా ఉన్నాను అంటే దేశ ప్రజల మీద ఉన్నట్టే, దేశ ప్రజల మీద చేస్తే దేశం మీద చేసినట్టే. కాబట్టి అది వాళ్ళు ఎవరైతే అమ్ముకుంటారు కాబట్టి అది మార్కెట్ అయింది, నేను చెప్పాను కాబట్టి మార్కెట్ అవ్వదు. టోటల్గా ఏంటంటే నువ్వు ఏదైతే ప్రపోజల్ పెట్టావో కేవలం దేశపు వస్తువులు మాత్రమే అమ్మమని అని చెప్పే అధికారం అయితే నేను వాళ్ళ మీద రుద్దదలుచుకోవట్లేదని క్లియర్ కట్గా భార్య అయిన బిమలాకి నిఖిల్ చెప్పడం అయితే జరుగుతుంది. అదండి టోటల్గా దానికి సంబంధించినటువంటి, దీన్ని కాన్వర్జేషన్ అంటారు జనరల్గా, స్క్రిప్ట్ లాగా. ఆ విధంగా ఎక్స్చేంజెస్ తయారు చేయమన్నారు, మనం చేసాము. ఆ మోడల్లో ఉంటుందన్నమాట, జస్ట్ మోడల్ కోసం. తర్వాత వచ్చేసి థర్డ్ క్వశ్చన్ వచ్చేసి, ఇన్ గ్రూప్స్ డిస్కస్ ద క్వాలిటీస్ వన్ షుడ్ లుక్ ఫర్ ఎ మ్యారేజ్ పార్ట్నర్. ఇక్కడ మనం చూసినట్లయితే లోమోవ్ కానివ్వండి, నటాలియా కానివ్వండి, వాళ్ళు దేనికోసం కాదు, డబ్బు పెళ్లి చేసుకోవడం, ఆస్తులు పెళ్లి చేసుకోవడం అనే కాన్సెప్ట్ మీద వాళ్ళిద్దరు ఓకే. అయితే ఇక్కడ ఏం చెప్తున్నా అంటే పిల్లలు ఎలాంటి మ్యారేజ్ పార్ట్నర్ ఉండాలి, పర్సనల్ క్వాలిటీస్ ఎలా ఉండాలా అంటే ఎలా ఉండాలి, కనబడడం ఎలా ఉండాలి, అపీరియన్స్ ఆర్ లుక్స్ ఎలా ఉండాలి, యాటిట్యూడ్ ఎలా ఉండాలి, ఆ అమ్మాయి నమ్మకాలు ఎలా ఉండాలి, నేను సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండాలా లేదా మూతి ముడుచుకొని ఎప్పుడు కూడా అని చూస్తూ ఉండాలా. తర్వాత పర్సనల్ క్వాలిటీస్ పక్కన పెట్టేది అపీరియన్స్ ఆర్ లుక్స్ అంటే ఏంటంటే మనకి జనరల్గా అపీరియన్స్ మనోళ్ళంతా వైట్గా ఉండాలా, తెల్లగా ఉండాలా, లేకపోతే కళగా ఉండాలి ఫేసు, ఈ విధంగానే ఉంటాయి. తర్వాత యాటిట్యూడ్ అంటే మంచి పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్న అమ్మాయి. బిలీవ్స్ అంటే మనకు తెలిసిందే మతం జనరల్గా అంటారు, ఎలాంటి బిలీఫ్ సిస్టమ్ ఉంది. సెన్స్ ఆఫ్ హ్యూమర్ అంటే చెప్పుకున్నాం. వాల్యూ సిస్టమ్, విలువలు. కంపాషన్ ఏమైనా ఉందా, లేదా ఓన్లీ తాను మాత్రమే సుఖపడితే చాలు అనేటటువంటి అమ్మాయ. దయగలిగి ఉండాలా లేదా. టాలరెన్స్ అంటే కొంచెం చూసి చూడనట్టు పోయేటటువంటి వ్యక్తిత్వం కలిగిన అమ్మాయి ఉండాలా. అంబిషన్ తనకంటూ ఏదైనా సాధించాలని తపన ఉన్నటువంటి అమ్మాయా అబ్బాయా. యాటిట్యూడ్ టు మనీ అండ్ వెల్త్, అండ్ మనీ అండ్ వెల్త్ పట్ల ఆ అమ్మాయి యొక్క వైఖరి ఎలా ఉంటుంది. డబ్బులు ఉన్నాయని జనరల్గా చేసుకుంటారు, ఆస్తులు ఉన్నాయని జనరల్గా చేసుకుంటారు. పొరపాటున ఈ వ్యక్తి కానీ కోల్పోయినట్లయితే ఆ అమ్మాయిని కూడా ఈ వ్యక్తి కోల్పోవాల్సి వస్తుంది. లేకపోతే అమ్మాయి ఎవరైనా కావచ్చు, పార్ట్నర్ ఎవరైనా కావచ్చు, కోల్పోవచ్చు. కాబట్టి ఇలా జరిగినప్పుడు మరి ఎలా ఉండాలి, అమ్మాయి ఓకే
బాగోలేదు కాబట్టి వెళ్ళిపోయిందనుకో, అప్పుడు పరిస్థితి ఏంటి? ముందుగానే ఆలోచించుకోవడం, పార్ట్నర్ ఎలా ఉండాలి అనేది డిస్కస్ చేసుకోమన్నారు. ఇది వచ్చేసి టోటల్గా ఏంటంటే కొంచెం మెచ్యూర్డ్గా ఆలోచించాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది ఇందులో. తర్వాత, ఆర్ దేర్ పార్ట్స్ ఆఫ్ ద ప్లే దట్ రిమైండ్ యూ ఆఫ్ ఫిల్మ్ సీన్స్ ఫ్రమ్ రొమాంటిక్ కామెడీస్? ఇక్కడ మనం చూసినట్లయితే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, లోమో అండ్ నటాలియా ఉన్నారు. వీళ్ళిద్దరి వ్యవహారం కనుక చూసినట్లయితే మనకు కొన్ని సినిమాలు కనబడతాయి. జనరల్గా తిట్టుకుంటూ ఉంటారు, కొట్టుకుంటూ ఉంటారు, తగులాడుకుంటూ ఉంటారు, ఎన్నో సినిమాలు చూసాం. వాళ్ళిద్దరు ఏంటంటే ఒకళ్ళు లేకపోతే ఇంకోళ్ళు బతకలేరు అనమాట. ఆ విధంగా ఉంటారు, పెళ్లి చేసుకుని ఉంటారు చివరిలో. అలాంటి మూవీస్ ఉన్నాయి కదా, అలా కనిపిస్తుంది కదా ఈ ప్రపోజల్ అనేది అని అంటున్నారు. డిస్కస్ దిస్ ఇన్ గ్రూప్స్ అండ్ రీకౌంట్ టు ద రెస్ట్ ఆఫ్ క్లాస్ ఎపిసోడ్ సిమిలర్ టు దోస్ ఇన్ ద ప్లే. సేమ్ ఇలాంటివే ఏవైతే ఉన్నాయో సినిమాలు కానివ్వండి, ఏవైతే ఉన్నాయో వాటి గురించి డిస్కషన్ చేయమంటున్నారు. చాలా వరకు చాలా సినిమాలో కొన్ని పార్ట్స్ ఉంటుంటాయి, తిట్టుకుంటూ ఉంటారు, అసలు తన్నుకుంటూ ఉంటారు, కానీ చివరికి పెళ్లి చేసుకోవాలనుకుంటారు. మామూలుగా వాళ్ళ మనసులో ఏంటంటే అతి ఇష్టం మీద ఉన్నటువంటి అలా రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. సో ఇది లోమో అండ్ నటాలియా గురించి అలా ఉంది కదా, అవి డిస్కస్ చేయండి ఏ సినిమాల్లో ఉన్నాయి, ఆ ఎపిసోడ్ సిమిలర్గా ఉన్నవి ఏ సినిమాలో ఉన్నాయి అవన్నీ డిస్కస్ చేయడం అని అయితే అడగడం జరిగింది. తర్వాత పేజ్ నెంబర్ 139గా చూసినట్లయితే మనకి ఇందులో వాట్ వీ హ్యావ్ డన్, ఏం చేసామంటే గివెన్ యూ ప్లే ద ఫేమస్ రష్యన్ రైటర్ యాంటన్ చెకోవ్ రాసినటువంటి ద ప్రపోజల్ అనేది మనం చూసాము. మనకి ప్లేలిస్ట్లో ఉన్నాయి, మీకు అందుబాటులో ఉంటాయి. లేదా సింపుల్గా ప్రపోజల్ పీసీవీ ఇంగ్లీష్ గనక యూట్యూబ్లో మీరు సెట్ చేసినట్లయితే ఈ విధంగా ప్రపోజల్ అని రాసి పీసీవీ ఇంగ్లీష్ యూట్యూబ్లో కనుక సెట్ చేస్తే ఆ ఎవ్రీ లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి వీడియో, సమ్మరీ, క్వశ్చన్ అండ్ ఆన్సర్, గ్రామర్ అన్నీ వరుసగా వస్తాయి మీకు. ఈ విధంగా కనుక ప్రపోజల్ పీసీవీ ఇంగ్లీష్ అని కనుక మీరు రాసినట్లయితే, ఇప్పుడు ఏమంటారంటే ఇక్కడ మీరు అది చదివారు, ఓకే చదివాం, వాట్ యూ కెన్ డూ. ఇప్పుడు ఇంకేంటంటే ఒక బయోగ్రాఫికల్ స్కెచ్ ఇచ్చారండి. ఆ బయోగ్రాఫికల్ స్కెచ్ ఇచ్చేసి అది ఎవరిదో తేల్చమంటున్నారు. ఆయన 1564లో పుట్టడం జరిగింది, 1616లో చనిపోవడం జరిగింది. స్టాట్ఫోర్డ్ ఆన్ ఎవాన్లో పుట్టడం అయితే జరిగింది. తర్వాత ఒక ఇంపార్టెంట్ పబ్లిక్ ఫిగరు వాళ్ళ నాన్నగారు. పీపుల్ బిలీవ్ దట్ హీ రిసీవ్డ్ ఎ డీసెంట్ గ్రామర్ స్కూల్ ఎడ్యుకేషన్ ఇన్ లిటరేచర్, లాజిక్ అండ్ లాటిన్, మ్యాథమెటిక్స్ అండ్ న్యాచురల్ సైన్స్. వీటన్నిటిలో కూడా డిడ్ నాట్ ఫార్మ్ పార్ట్ ఆఫ్ కరిక్యులం. యాక్చువల్గా ఏంటంటే ఇతనికి రకరకాల శాస్త్రాల్లో విద్య అయితే అందించబడింది చక్కగా. పార్ట్ ఆఫ్ ది నాట్ ఇదేంటంటే కరిక్యులంలో లేకపోయినప్పటికీ కూడా అవన్నీ కూడా అతనికి అందించబడినాయి అని భావిస్తారు. వెన్ హీ వాజ్ 18 ఏళ్ల సమయంలో హీ మ్యారీడ్ యాన్ హాత్వే, ఒక అమ్మాయిని, యాన్ హాత్వే అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. 8 ఏళ్ళు పెద్దదామ, ఆమెను పెళ్లి చేసుకున్నాడు ఈ వ్యక్తి. హీ సీమ్స్ టు హ్యావ్ ప్రాస్పర్డ్ ఇన్ లండన్ థియేటర్ వరల్డ్. ఈయన ఏంటంటే లండన్ థియేటర్లో బాగా పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి వ్యక్తి. ఈ ప్రాబబ్లీ బిగాన్ హిస్ కెరీర్ యాజ్ అన్ యాక్టర్ ఇన్ లండన్. ముందు లండన్లో యాక్టర్గా స్టార్ట్ చేశాడు, తర్వాత ఆదర్గా ఉండి మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు. చాలా ల్యాండెడ్ ప్రాపర్టీని కూడా ఎక్కువగా సంపాదించుకున్నాడని. వెన్ హీ వాజ్ 47 హీ రిటైర్డ్ టు ఎ లార్జ్ హౌస్ ఇన్ స్ట్రాట్ఫోర్డ్. 47 సంవత్సరాలు అయిన తర్వాత ఓ పెద్ద స్ట్రాట్ఫోర్డ్ ఇల్లు ఉంది, దానికి పరిమితం అయిపోయాడు, అంటే రిటైర్ అయిపోయాడు. 1616లో చనిపోవడం అయితే జరిగింది. చాలా పెద్ద వర్క్నే తను ఏం చేశాడంటే వరల్డ్ లిటరేచర్లోనే ఒక పీక్కి, చాలా అత్యంత ఎత్తుకి ఎదిగాడు. ఎవరి వ్యక్తి అంటే ఇక్కడ మన బిహైండ్ ఏ బాడీ ఆఫ్ వర్క్ దట్ స్టిల్ స్టాండ్స్. అతను ఇప్పటికి కూడా, అతను రాసింది ఇప్పటికి కూడా మన మధ్యలో ఉంది. అండ్ అతను చాలా ఎత్తుగా ఉంటాడు ఇప్పుడు కూడా వరల్డ్ లిటరేచర్లో. ఎవరు అంటే ఆ వ్యక్తి షేక్స్పియర్ అండి. విలియం షేక్స్పియర్. ఈయన రాసిన కథలు అద్భుతం. ఇతను ఆ స్క్రీన్ ప్లే కానివ్వండి,
అవన్నీ కూడా చాలా చక్కగా ఉంటాయి. జీవితానికి చాలా దగ్గరగా ఉంటాయి. అండ్ జీవితం అనేది అర్థమవుతుంది ఇతని కథల్లో. మనం ఏదో పుస్తకాలు పురుగులే చదువుతారు కాదు. పుస్తకాలు పురుగులు కాదు. జీవితం పెట్టే చాలా టెస్టులు ఇతని దగ్గర ఏందంటే ముందే లెసన్ ప్లాన్ ఉంటుందన్నమాట. షేక్స్పియర్ రాసే దాంట్లో ప్రతిదీ కూడా జీవితానికి సంబంధించినటువంటి లెసన్ ప్లాన్. ఒక ఒథెల్లో చూసినా కానీ, రోమియో జూలియట్ చూసినా కానీ, ప్రతి దాంట్లో కూడా రకరకాల వ్యక్తిత్వాలు కనబడతాయి. ఈ ఒత్తిళ్లలో అసలు ఒకటి కడుపు మంట వల్ల ఏం జరుగుతుంది? రోమియో జూలియట్ చిన్న చిన్న టీనేజ్ ఫ్లక్చుయేషన్స్, మెంటల్ ఫ్లక్చుయేషన్స్ వల్ల ఒకరినొకరు ఎలా దూరం అయిపోతారు. ఇలా రకరకాలుగా ఒకటి కాదు, చదివే వ్యక్తులకి ఒక్కొక్క వ్యక్తి జీవితం అనేది మనకు అక్కడ కనబడుతూ ఉంటుంది. టోటల్గా ఈయన షేక్స్పియర్ గారి గురించి ఇదంతా ఇవ్వబడింది. ఆయన ఎవరంటే షేక్స్పియర్. ఇక హోమోఫోన్స్ గురించి ఇచ్చారు. యాక్చువల్గా ఇవి హోమోఫోన్స్ కాదు, ఇవి ఇక్కడ ఇచ్చింది వచ్చేసి హోమోగ్రాఫ్స్ అంటారు వీటిని. మనం చూద్దాం ఇవి. అదిగోండి ఇక్కడ చూసాను హోమోనిమ్స్ ఈ విధంగా ఉంటాయి. బ్యాంకు ఈ విధంగా ఉంటుంది. స్పెల్లింగ్ హోమోనిమ్స్ వచ్చేసి ఏంటంటే ఒకేలాగా ఉంటాయండి. సేమ్ స్పెల్లింగ్ ఉంటుంది, సేమ్ ప్రొనౌన్సియేషన్ ఉంటుంది, అండ్ డిఫరెంట్ మీనింగ్స్ ఉంటాయి. హోమోనిమ్స్ వచ్చేసి చూసాము కదండి, బ్యాంక్ అండి. సేమ్ స్పెల్లింగ్, సేమ్ ప్రొనౌన్సియేషన్, డిఫరెంట్ మీనింగ్స్ ఉంటాయి. బ్యాంక్ అంటేనేమో మామూలు బ్యాంకు, మన ఎస్బీఐ, ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సిఐ. ఈ బ్యాంక్ అంటే నది ఒడ్డు, పుష్కరాలకు వెళ్ళి స్నానం చేస్తే ఆ నది ఒడ్డు. హోమోనిమ్స్ అంటే సేమ్ నేమ్స్ అనమాట, సేమ్ ఒకేలాగా ఉంటాయి. స్పెల్లింగ్ ఒకటే, ప్రొనౌన్సియేషన్ ఒకే. హోమోగ్రాఫ్స్ ఒకేలాగా ఉంటాయి, ఒకే స్పెల్లింగ్ ఉంటుంది, ప్రొనౌన్సియేషన్ డిఫరెంట్గా ఉంటుంది, డిఫరెంట్ మీనింగ్స్ వస్తాయి. హోమోగ్రాఫ్స్. హోమోఫోన్స్ వచ్చేసి ఫ్లా స్పెల్లింగ్ డిఫరెంట్గా ఉంటుంది, ఒకే రకంగా పలుకుతాం. ఇది చూడండి, స్పెల్లింగ్లు డిఫరెంట్, కానీ ఫ్లా అని పలకాలి, డిఫరెంట్ మీనింగ్స్ ఉంటాయి. ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఈ కోలో మనం చూసుకున్నట్లయితే క్లోజ్ హోమోనిమ్స్ కిందికి వస్తాయి. అదండి టు క్లోజ్. తర్వాత ప్రజెంట్ ఇవి వచ్చేసి హోమోనిమ్స్ కిందికి వస్తాయి. హోమోఫోన్స్ వచ్చేసి ఏంటంటే చూడండి, ఇక్కడ హోమోఫోన్స్కి స్పెల్లింగ్ డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి హోమోఫోన్స్కి ఇక్కడ మనం చూసినట్లయితే చూడండి, ఫ్లా ఇది హోమోఫోన్స్ అండి. హోమోఫోన్స్కి ఉదాహరణ. హోమోఫోన్స్లో ఏంటంటే చూడండి, స్పెల్లింగ్స్ డిఫరెంట్గా ఉంటాయి. కానీ ఇక్కడ మనకి ఇచ్చిన దాంట్లో ఏంటంటే యాక్చువల్గా స్పెల్లింగ్స్ సేమ్ ఉన్నాయి, హోమోనిమ్స్ కిందకి వస్తాయి. కాబట్టి అది ఒకటి గమనించండి.